మా ఆత్మీయ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తల్లిగారైనటువంటి విజయమ్మ గారి జన్మదినం. నిజమే, ఈ రాష్ట్రంలో ఉండే పేదవారందరికీ, ఈ రాష్ట్రంలో ఉండే నిరుపేదలందరికీ, రైతు బిడ్డలకు, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులమైన మాకు ఎంతో సంతోషించదగ్గ అంశం విజయమ్మ గారి జన్మదినం అంటే. కారణం, మా నాయకుని తల్లి మాకు మాతృ సమానురాలు. అన్నిటికీ మించి ఈ రాష్ట్రంలోని పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు, రైతు బిడ్డలకు, ఒక్కరేమిటి కష్టంలో ఉండే ఎంతోమంది ఈ రాష్ట్రంలో ఉండబడిన బిడ్డలకు దారి చూపించే బిడ్డను కన్నెందుకు మేము ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పాలా, ధన్యవాదాలు చెప్పాలా? జగన్మోహన్ రెడ్డిని కన్నెందుకు? ఇంత మంచి బిడ్డను కన్యావు తల్లి, ఈ రాష్ట్రానికి దశ దిశ నిర్దేశించగలిగినటువంటి నాయకుని చూపించి ఇవ్వగలిగినావు. ఈ రాష్ట్రంలోని అనేక రకాల రుగ్మతలను పోగొట్టగలిగి సంస్కరణ దిశగా ఈ రాష్ట్రాన్ని తీసుకుపోగలిగినటువంటి ఒక మంచి నాయకుడిని మాకు ఇచ్చినావమ్మా. అట్టి తల్లి జన్మించినటువంటి విజయమ్మ మా అందరికీ ఆనందమే. మరి లోకేష్కి ఏమబ్బా అంత ఆనందం? నాకు అర్థం కాలే. ఏమి ఇది ప్రజలారా? మునుపెన్నడి లేని ప్రేమ ఒలకబోస్తున్నాడు లోకేష్ బాబు విజయమ్మ గారి పట్ల. ఒలకబోస్తున్నాడు ఆ ప్రేమను. నిన్నటి దినం విజయమ్మ గారి జన్మదినం అయితే ట్వీట్ చేసినాడు ఆయన, వైఎస్ విజయమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు, మీరు మరింత ఆరోగ్యాన్ని, ఆయుష్ను, మానసిక శాంతిని కలిగి సంతోషంగా జీవించాలని చెప్పి ట్వీట్ చేసినాడు ట్విట్టర్లో. ఏమది ఉన్నట్టుండి ఇంత ప్రేమ? మునిపెన్నడూ లేదే, మునిపెన్నడూ లేదు. లోకేష్ బాబు గారు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి గత 15 సంవత్సరాలుగా, 2014 నుంచి ఇప్పటి వరకు 12-13 సంవత్సరాలుగా ఏ రోజు ఆయన జన్మదిన శుభాకాంక్షలు చెప్పలే. ఇంకా నిజాయితీగా మాట్లాడాలంటే ప్రజలారా, ఇంతవరకు ఎప్పుడే కానీ వైఎస్ విజయమ్మ గారిని లోకేష్ బాబు గారు వైఎస్ విజయమ్మ గారని కూడా అనలే. పాపాత్ముడు. వైఎస్ విజయాన్ని సంబోధించినాడు, వైఎస్ విజయాన్ని సంబోధించినాడు. అమ్మను పిలిచినట్టు పిలిచలే, పెద్దావిడను పిలిచినట్టు పిలిచలే, ఒక మహిళను సంబోధించినట్టు సంబోధించలే, ఒక ఫ్రెండ్ను మాట్లాడినట్టు మాట్లాడినాడు, ఒక సాధారణమైన స్త్రీని మాట్లాడినట్టు మాట్లాడినాడు. వైఎస్ విజయాన్ని సంబోధించినాడు. నీ వయస్సు ఎంత? ఆమె వయసు ఎంత? ఎందుకు మరి గతంలో వైఎస్ అని విజయ సంబోధించిన నీవు ఈరోజు విజయమ్మ గారి పట్ల ఇంత ప్రేమను ఒలకబోస్తున్నావు? దానికి కారణం ఒక్కటే ప్రజలారా, మీ అందరికీ తెలిసినే, ప్రత్యేకంగా రాచమలు చెప్పాల్సిన అవసరం ఏముంది? ఒకటే కారణమే, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వ్యతిరేకతా భావాన్ని కలిగి ఉన్నారు కాబట్టి, తల్లి చెల్లి కుటుంబ కలహాలు ఉన్నాయి కాబట్టి, ఆ కుటుంబంలో ఉండబడిన కలహాలను మన రాజకీయ స్వార్థాలకు వాడుకోవాలా, అంతే, ఏం లేదు. ఒకే ఒక కారణమే. రాజనీతి శాస్త్రం ప్రకారము శత్రువు మిత్రుడు అంటారు. కానీ ఇక్కడ తల్లి శత్రువు ఎప్పటికీ కాదు, చెల్లి ఎప్పటికీ శత్రువు కాదు, తాత్కాలికమే. ఇవి కుటుంబ కలహాలే అంటారు, దీన్ని శత్రుత్వం అనరు. కానీ మీరు శత్రుత్వం చేయాలనుకున్నారు, శాశ్వతంగా వారికి ఎడబాటును కలిగించాలనుకున్నారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారికి వారి తల్లిని, జగన్మోహన్ రెడ్డి గారికి వారి చెల్లికి శాశ్వతంగా ఎడబాటు కలిగించాలా, దూరం చేయాలా. మరి జగన్మోహన్ రెడ్డి గారిని వారి నుంచి, తల్లి నుంచి, చెల్లెల నుంచి దూరం చేయాలంటే మీరు దగ్గరైనట్టు నటించాలా. అవసర నిమిత్తం గౌరవం, అవసర నిమిత్తం కపట తల్లి ప్రేమ. నాడు వైఎస్ విజయ, నేడు వైఎస్ విజయమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇది అవసర నిమిత్తం చూపించే గౌరవమా, అవసర నిమిత్తం చూపించే కపట మాతృ ప్రేమనా? కేవలం మీ రాజకీయ స్వార్థాలకు,
కుటుంబ కలహాలలోకి మనం దూరకూడదు, కుటుంబ కలహాలలోకి మనం జోక్యం చేసుకోకూడదు, మన రాజకీయ ప్రత్యర్థుల యొక్క స్త్రీలు వారి విషయంలో కుటుంబ కలహాలలోకి మనం దూరకూడదు అనే కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా యాక్షన్. ఇంకా దారుణం ఏంటంటే ప్రజలారా, మేము మర్చిపోయిండం, రాజశేఖర రెడ్డి నన్ను ప్రేమించే వాళ్ళం మేము. జగన్మోహన్ రెడ్డి గారి కోసం జీవితాన్ని ఆయన కోసమే నడిచేవాళ్ళం. ఆ కుటుంబం పట్ల అంత ప్రేమ కలిగిన వాళ్ళం కాబట్టి మాకు రాజశేఖర రెడ్డి అన్న శ్రీమతి వైఎస్ విజయమ్మ అనే భావన మాలో ఉన్నంత వరకు చాలా సంఘటనలు మేము మర్చిపోం. అందులో ఒక సంఘటన 2014-19 కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండే సందర్భంలో విజయమ్మ గారు ప్రయాణిస్తున్నటువంటి వెహికల్ని ఆపి ఒకసారి విజయవాడకు వచ్చేటప్పుడు ఒక చెక్ పోస్ట్ అదే పనిగా పెట్టి ఆపి, ఏదో కారణాలు ఉన్నాయి అప్పుడు ఆపి అవి కారును సోదా చేస్తారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అప్పుడు ఆమె కారును సోదా చేసే క్రమంలో కారు ఆమె దిగితే కారులో ఉండి ఆమె సూట్ కేసును బయటపెట్టి సూట్ కేసును ఓపెన్ చేయించి పోలీసుల చేతిలో ఉండే స్టిక్ ఏమైతే ఉంటుందో లాఠీ, ఆ లాఠీతో బట్టలను కదిలిచ్చి ఆమెలో దుస్తులను కట్టెతో తీసినారు. ఇట్లా హృదయ విదారకమైనటువంటి ఆ సన్నివేశాన్ని నా బుందిలో ప్రాణం ఉండగానే మర్చిపోను. నేనే కాదు, రాజశేఖర రెడ్డిని ప్రేమించే వాళ్ళు ఎవరు మర్చిపోరు. షర్మిలమ్మ మర్చిపోయింది, మేము మర్చిపోం. లాఠీతో ఇట్లా తీసినారు ఆమె లోదుస్తులు. రాజశేఖర రెడ్డి శ్రీమతికి సంబంధించి తల్లితో సమానురాలైనటువంటి ఆమెను, రాజకీయాలకు సంబంధం లేని మనిషిని సోదా చేసి సూట్ కేసు ఓపెన్ చేసి లాఠీతో తీస్తారా? ఇంతటి అవమానాన్ని ఆమెకు చేసి ఈ పొద్దు జన్మదిన శుభాకాంక్షలు చెప్తారా? వాత పెట్టేది మీరే, పూత పూసేది మీరే. వెన్న పూస. మీ ఉద్దేశం ఒక్కటే, రాజశేఖర రెడ్డి గారి యొక్క కుటుంబానికి మానసిక శాంతి ఉండకూడదు. వారి ఇంట్లో ఎప్పుడే గాని ఆనందమే ఉండకూడదు. ఇది చంద్రబాబు నాయుడు కుటుంబం యొక్క లక్ష్యం. రాజశేఖర రెడ్డి బతికున్నంతసేపు ఏం చేయలేకపోయినాం. రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత అయినా ఆ కుటుంబంలో శాంతి లేకుండా చేయాలా, ఆనందం లేకుండా చేయాలా, వారి సంతోషాన్ని దూరం చేయాలా, వారి సంసారాన్ని చిన్నాభిన్నం చేయాలా. దీనికే ఇప్పుడు మీరు అమ్మకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పినారు. ఈ జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం వలన అమ్మకు సంతోషం కలుగుతుంది ప్రజలారా? లోకేష్ అనే వ్యక్తి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం వల్ల ఆమెకు సంతోషం కలగదు, మానసిక అశాంతి కలుగుతుంది. కారణం, నా కొడుకును వ్యతిరేకించే వాళ్ళు, నా కొడుకు రాజకీయ ప్రత్యర్థులు, నా కొడుకును నా భర్తను హీనంగా మాట్లాడే వాళ్ళు ఈరోజు నాకు జన్మదిన శుభాకాంక్షలు చెప్తానారు అంటే, ఆ రోజు నా లోదుస్తులను సైతం పోలీసుల లాఠీతో గడ్డకు తీసి అవమానం చేసిన వాళ్ళు, విజయాన్ని సంబోధించిన వాళ్ళు ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు చెప్తానారంటే నా కొడుకును నాకు నా కొడుకుకు దూరం చేయాలనే కదా. ఇట్లా చెప్పడం వల్ల నా కొడుకు మరింత అనుమానిస్తాడు కదా, దీనివల్ల మా కుటుంబంలో కలహాలు మరింత పెరుగుతాయి కదా అని మానసిక అశాంతి ఏర్పడుతుంది తప్ప ఆ అమ్మకు సంతోషం కలుగుతుందే? మీ ఉద్దేశం ఒకటే, మీ రాజకీయ స్వార్థాలకు ఏ కుటుంబానైనా వాడుకుంటారు. ఒకవేళ నిజంగా నువ్వు మంచోడివి, రేపొద్దున వాళ్ళు మాట్లాడతారు, ఏందబ్బా ఇట్లా మాట్లాడినాడు రాచమల్లు, మా రాజకీయ ప్రత్యర్థి అయిన జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తే తప్పనడం లేదు లోకేష్ బాబు. ఒప్పే. ఎప్పుడు ఒప్పు? నువ్వు 12-13 సంవత్సరాలుగా అమ్మకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పి ఉంటే ఒప్పే. లేదు, మీ రాజకీయ ఎదుగుదల కోసం, మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా అయ్యేదానికోసం, నువ్వు సకల శాఖ మంత్రిగా అయ్యేదానికోసం మీకు బానిస బ్రతుకుతా అన్నాడే కట్టప్పలాగా పవన్ కళ్యాణ్. మరి వారి తల్లికే ఆయనకు ఒక తల్లింది, అంజనమ్మ గారు. మరి పవన్ కళ్యాణ్ తల్లిగారు అయినటువంటి అంజనమ్మ గారికి ఏ పొద్దున్నా జన్మదిన శుభాకాంక్షలు చెప్పినావా లోకేష్? మీకు బానిసగా ఊడిగం చేస్తున్నాడు ఆయన. మరి ఆయన చెప్పలేదే, వాళ్ళ అమ్మకు చెప్పలేదే?
మరి పవన్ కళ్యాణ్ అమ్మకు చెప్పని జన్మదిన శుభాకాంక్షలు జగన్ తల్లికి చెప్పడంలో మీ ఆంతర్యం ఏంటంటే ఇదిగో నేను చెప్పిన ఆంతర్యమే. మోడీ తల్లిగారికి చెప్పినారా జన్మదిన శుభాకాంక్షలు? ఎప్పుడన్నా చెప్పినారా? మీ కూటమికి నాయకుడు, ఈ దేశ ప్రధానమంత్రి మోడీ వాళ్ళ అమ్మగారికి అంతెందుకు లెబ్బా? మీ నాయన తమ్ముడు ఉన్నారు, మీ చిన్నాయన, మీ చిన్నమ్మకు చెప్పినారా ఎప్పుడన్నా జన్మదిన శుభాకాంక్షలు? మీ నాయన ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారు, మీ మేనత్త గారు, వాళ్ళకి చెప్పినారా జన్మదిన శుభాకాంక్షలు? నాకు చెప్పినారా ఎప్పుడన్నా జన్మదిన శుభాకాంక్షలు? ఈ ఊరికి 2 సార్లు ఎమ్మెల్యేను, మిమ్మల్ని బాగా విమర్శిస్తాంట. ఆహా, చెప్పరు. పవన్ కళ్యాణ్ తల్లికి చెప్పరు, మీ మేనత్త గారికి చెప్పరు, మీ చిన్నాయనకు చెప్పరు, మీ చిన్నమ్మకు చెప్పరు, మోడీ అమ్మకు చెప్పరు, అమిత్ షా అమ్మకు చెప్పరు, ట్రంప్ పిల్లానికి చెప్పరు. మీరు ట్రంప్ కూడా సలహాలు ఇచ్చేటోళ్ళు కదా, ట్రంప్ పిల్లానికి కూడా చెప్పాలి మీరు ధర్మంగా అయితే. ఎందుకంటే మీ నాయన విజనరీ. మీ నాయన గ్యాస్ సిలిండర్ కనిపెట్టినోడు, సెల్లు కనిపెట్టినోడు, సెల్లులో ఫోన్లో లైట్ కనిపెట్టినోడు, రేపొద్దున ఇరాన్ ఇరాక్ యుద్ధానికి కూడా సలహా ఇచ్చేటోడు మీ నాయన. చెప్పినారా మరి ట్రంప్ పిల్లానికి కూడా? వీళ్ళకి ఎవ్వరు చెప్పరు, జమ్మకు చెప్తారు. ఇదంత ఆశ్చర్యకరం అంటే ప్రజలారా, చూడండి వీళ్ళ రాజకీయాలు ఎట్లుంటాయో. జగన్ తల్లిని గౌరవిస్తారంట, జగన్ చెల్లిని అభిమానిస్తారంట, జగన్ శ్రీమతిని జైల్లో పెడతారంట. ఆహా, ఏమి రాజనీతి అయ్యా చంద్రబాబు నాయుడు మీ అబ్బా కొడుకుల్ని. జగన్ తల్లిని గౌరవిస్తారు, జగన్ చెల్లిని అభిమానిస్తారు, కానీ జగన్ శ్రీమతిని మాత్రం, భారతమ్మని మాత్రం వివేకానందుడు చంపింది నువ్వే, జైలు పెట్టాలంటారు. ఏమి మీ రాజనీతి, ఏమి మీ రాజకీయం? ఈమె భార్య కాబట్టి, భర్తకు సహధర్మచారిణి కాబట్టి, భర్తలో సగభాగం కాబట్టి, భర్త యొక్క కష్ట సుఖాలను నిర్వర్తిస్తాంది కాబట్టి, మీకు వ్యతిరేకం కాబట్టి ఆమెను జైలు పెట్టాల. కానీ విజయమ్మ, షర్మిలమ్మ మీ రాజకీయ అవసరాలకు నేడు ఉపయోగపడుతూ జగన్మోహన్ రెడ్డి యొక్క రాజకీయ భవిష్యత్తుకు గండి కొట్టడానికి మీకు ఉపయోగపడాలని చెప్పి చేసే ప్రయత్నం. 76 సంవత్సరాలు అనుకుంటారా ఆయనకు, చంద్రబాబు నాయుడు గారికి, ఈ బుద్ధుడికి. 76 సంవత్సరాలలో రాష్ట్ర ప్రజలారా, చంద్రబాబు నాయుడు నేర్చుకున్న 76 సంవత్సరాల జీవిత పర్యంతరం చంద్రబాబు నాయుడు నేర్చుకున్న టక్కుటమార, మాంత్రిక ఈ విద్యలైతే ఏమైతే ఉన్నాయో అవన్నీ 45 సంవత్సరాలకే నేర్చుకున్నాడు లోకేష్ బాబు. అబ్బని మించిన కొడుకు, చెడ్డ పనులు చేయడంలోనూ, దిగజారుడు రాజకీయాలు చేయడంలోనూ, కక్ష సాధింపు చర్యలు చేయడంలోనూ తండ్రిని మించిన ఆయన 76 ఏళ్ళకు నేర్చుకుంటే ఆయన 46 ఏళ్ళకు నేర్చుకున్నాడు ఈ టక్కుటమార విద్యలన్నీ, ఇదో ఇట్లాంటి ఈ పనికిమాలిన విద్యలన్నీ. ఈ కుటుంబ కలహాలకి దూరకూడదన్నా దూరేది, కుటుంబాలను చిన్నాభిన్నం చేసే ప్రయత్నము, అన్నకు తల్లి కాకుండా, తల్లికి కొడుకు కాకుండా, అన్నకు చెల్లెలు కాకుండా, చెల్లెలకు అన్న కాకుండా, ఇవన్నీ పనికిమాలిన బుద్ధులు. రాష్ట్ర ప్రజలన్నీ గమనిస్తూ ఉంటారు మీరు చేస్తూ ఉండేది. మీరు నేర్చుకునేది ఏంటంటే, నాకు తెలిసినంత వరకు పిహెచ్డి చేసినారు, మీరు చేసినారు పిహెచ్డి. దేంట్లో పిహెచ్డి చేసినారంటే, మీరు చేసే ఏ పనికిమాలిన తప్పులైనా ఇతరుల మీదకు నెట్టేసి ఇతరులను అపవిత్రులుగా చూపించే విషయంలో మీరు పిహెచ్డి చేసినారు. అందులో భాగంగానే ఈ రాష్ట్రంలో గత 20-25 సంవత్సరాలుగా రాజకీయాలు నడుస్తున్నాయి. రాజశేఖర రెడ్డి కాలంలో చంద్రబాబు నాయుడు చేసినది అయ్యే, రోసయ్య కాలంలో చేసినది అదే, కిరణ్ కుమార్ రెడ్డి కాలంలో చేసినది అదే, నేదురమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, ఎవరన్నా కానీ మీ తండ్రి చేసిన రాజకీయాలు అవే. ఆయన 76 ఏళ్లకు నేర్చుకుంటే నువ్వు 46 ఏళ్ళకే నేర్చుకొని ఈ టక్కుటమార విద్యలన్నీ ప్రదర్శిస్తూ ఉన్నావు. రాష్ట్ర ప్రజలను గమనించమని నేను కోరుతా ఉన్నా. ఎప్పటికప్పుడు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాయి రాష్ట్ర ప్రజలకు. ఈ అబ్బా కొడుకుల యొక్క ఈ కుటిలమైన రాజనీతిని, వీరి రాజకీయాలను, కుటుంబాలలో మనశ్శాంతిని దూరం చేసే వీరి వైనాన్ని, తల్లి కొడుకులకు కూడా చిచ్చులు పెట్టే ఈ మనస్తత్వాన్ని, అన్నా చెల్లెల యొక్క వైరాన్ని తగ్గించాల్సింది పోనిచ్చి పెంచడానికి, వారిని ఉపయోగించుకోవడానికి వీరు చేస్తూ ఉండే ఈ కుటిల ప్రయత్నాలన్నిటినీ గమనించమని కోరుతా ఉన్న రాష్ట్ర ప్రజలు నేను.
నిజంగా నేను చెప్పేది అబద్ధమో నిజమో గమనించండి ప్రజలారా. విజయమ్మకు జన్మదిన శుభాకాంక్షలు. షర్మిలమ్మను హక్కును చేర్చుకుండ్రి, భారతమ్మను జైలు పంపాలంట. మరేంబా, మీ ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి తల్లిని గౌరవించినప్పుడు, చెల్లిని గౌరవించినప్పుడు భార్యని గౌరవించరా? భారతమ్మను గౌరవించరా? భారతమ్మను బయటికి లాగి అపవిత్రంగా చూపించే ప్రయత్నం చేయడం తప్ప ఉప్ప? నీకు ఉండబడిన పచ్చ మీడియాను ఉపయోగించుకొని, ఆ పరిగమాలను ముడిదుర్చుకోవడానికి ఉపయోగపడే ఆంధ్రజ్యోతి పత్రికను పెట్టుకొని, ఆ ఏబిఎన్ ఛానల్ను పెట్టుకొని పదే 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 సాక్షిలో ప్రసారం చేసినారు. వివేకానంద హత్య ఏడు గుండెపోటు అని చెప్పినారు. దానికి భారతమ్మ సమాధానం చెప్పాలా? ఏంటి చెప్పాలా భారతమ్మ సమాధానం? మీడియా ఛానల్ అన్నీ చెప్పాలనా? భారతమ్మ మీడియా మాత్రమే చెప్పాలనా? అంటే జగన్మోహన్ రెడ్డితో సక్రమంగా షర్మిలమ్మ లేదు కాబట్టి, షర్మిలమ్మకు తల్లి విజయమ్మ కాబట్టి, ఆ విజయమ్మ బిడ్డను ప్రేమిస్తాంది కాబట్టి, ఈ కుటుంబంలో కలహాలు ఉన్నాయి కాబట్టి, ఈ ఇరువురు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు మనోళ్ళు. మళ్ళా రేపొద్దున తల్లి కొడుకులు కలుసుకుంటే, అన్నా చెల్లెళ్ళు కలుసుకుంటే మళ్ళా ఆ బుద్ధు షర్మిలమ్మ దయ్యమవుతుంది. ఖచ్చితంగా ఆ బుద్ధు మళ్ళీ ఇమ్మని వాళ్ళు మాట్లాడేది మాట ఏంటంటే, ఏం మాట్లాడతారు ఈ బుద్ధి చెప్తా, రేపు కలుసుకున్నాక ఈ బుద్ధి చెప్తా. లోకేష్ చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడేది? ఆస్తుల కోసం కుటుంబ గౌరవాన్ని బజారు కీడ్చి, అన్న యొక్క పరువునే బజారు కీడ్చి, అన్నకు శత్రువుగా నిలబడి మాకు ఉప్పందించినటువంటి నీవా నీతులు మాకు చెప్పేది షర్మిలమ్మ అని చెప్పి షర్మిలమ్మను మాట్లాడతారు రేపొద్దున. ఇదే విజయమ్మను మళ్ళా అగౌరవంగా మాట్లాడతారు. ఇది తెలుసుకోవాలా షర్మిలమ్మ, విజయమ్మ. షర్మిలమ్మ అంటే తెలుసుకునే పరిస్థితులు లేదు. షర్మిలమ్మకు పూర్తి కైపోయింది. కళ్ళకు కైపెక్కింది ఆ అమ్మకు. కనీస విజయమ్మ పెద్దది తెలుసుకోవాలి. ఈ లోకేష్, ఈ చంద్రబాబు నాయుడు యొక్క కుటిల రాజకీయాలను, కుటుంబ కలహాలను రాజకీయాలకు సొమ్ము చేసుకునే విధానాన్ని, వీరు అవసర నిమిత్తం చూపించే అవసర గౌరవాన్ని, వీరు అవసర నిమిత్తం చూపించే కపట తల్లి ప్రేమను, ఈ జన్మదిన శుభాకాంక్షలు, విజయమ్మ గారికి అందించిన శుభాకాంక్షలు వారి కుటుంబానికి మానసిక అశాంతిని కలిగించాలనే కుట్రతో ఇచ్చిన శుభాకాంక్షలే కాక మరొకటి కాదు అన్న సత్యాన్ని ఆ తల్లి అయినా చెల్లి అయినా గుర్తించాలా. ఆ తల్లి చెల్లి గుర్తించకపోయినా నాకేం బాధ లేదు. ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు గుర్తించగలిగితే శతకోటి వందనాలు ఈ ప్రజలకు. మన కోసమే ప్రజలారా ఈ స్టేట్మెంట్. మన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారి గురించి, నాకు ఎమ్మెల్యే మీకు ఎమ్మెల్యే, అందుకే మన ఎమ్మెల్యే అంటాను. పెద్ద ఆయన నీతికి నిజాయితీకి కవల పిల్లలు లాంటి వాడు. నీతి నిజాయితీ ఒక కొడుకు అయితే అమ్మడి పిల్లలు దానికి కరుచుకొని పుట్టేటోడే మన పెద్ద ఆయన వరదరాజిరెడ్డి. ఈ రాష్ట్రంలోనే 175 నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడుతో మొదలుకుంటే కూడా ఈయన కంటే నీతిపరుడు నిజాయితీపరుడు లేడని చెప్పి ఈయన మన అసెంబ్లీలో ఎమ్మెల్యేతో చెప్పినాడంట అసెంబ్లీలో. ఈ 175 నియోజకవర్గాల్లో నాకంటే గొప్ప నీతిపరుడు నిజాయితీపరుడు ఎవరూ లేరు నేను అని చెప్పి మన అసెంబ్లీ సమావేశాల్లో ఒక ఎమ్మెల్యేతో చెప్పినాడంట. ఇది నిజం, జోక్ కాదు ప్రజలారా. ఆ ఎమ్మెల్యే ఊరకుండకుండా పోయి లోకేష్ చెప్పినాడు, ఇట్లా పొద్దుటూరు ఎమ్మెల్యే ఇట్లా అన్నాడు, అందరికంటే నేనే నీతిపరుడు నిజాయితీపరుడు, అందరూ అవినీతి పరులే అంటే అప్పటికి మీరు కూడా అబ్బా కొడుకులు అవినీతి పరులేనే వచ్చాదని చెప్పినారు. వాళ్ళకి యాన్నో మండింది. మండినా వాళ్ళు పాపం గమ్మునే ఉంటారులే. రాజకీయాల్లో ఉన్నప్పుడు కొన్నిసార్లు గమ్మునే ఉంటారు, అది వేరే సమస్య. ఇప్పుడు నేను చెప్పి వచ్చేది ఏంటంటే, ఇంతటి నీతిపరుడు, ఇంతటి నిజాయితీపరుడు అని సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చుకుంటుంటాడు ఆయన. ఇది చాలా కామెడీ నాకు. ఎవరైనా మనం నీతిపరులము నిజాయితీపరులము అంటే సమాజం చెప్పాలా, లేకుంటే పత్రికలు చెప్పాలా, లేకుంటే రాజకీయ వర్గాలు చెప్పాలా. ఇంకా మన ప్రత్యర్థులు ఏడని చెప్పినారనుకో ప్రైవేట్ చోట, పబ్లిక్గా చెప్పలేకపోయినా ప్రైవేట్ మనం ఇంటర్నల్గా మాట్లాడుకునేప్పుడు, ఇప్పుడు మేము ఇంటర్నల్గా మా కాజా నరసింహ మాట్లాడుకునేప్పుడు, వరదాటి ఎట్లయినా నీతిపరుడు అబ్బా, నిజాయితీపరుడు, రూపాయి లెక్క తీసుకోడు, అసలు ఎవరిని చంపీడు, పోలీసు వాళ్ళను ఇట్లా సూపర్, దేవుని పటాల మీద ప్రమాణం చేపిస్తాడు, ఆయన కూడా అట్టే ఉంటాడు, కొడుకును కూడా అట్టే కఠినంగా పెడతాడు అని మేమంటే ఇది డిక్లరేషన్ అవుతుంది. ఆహా నాకు నేనే ఈ అక్క సూపర్, అరే రాశిమల్లు సూపర్ అని అంటే దీని ఏమంటారు? సెల్ఫ్ డిక్లరేషన్ అంటారు.
పెద్ద ఆయన కూడా సెల్ఫ్ డిక్లరేషనే, నేను నీతిపరునని. మరి నేను అడుగుతా ఉన్నా, నీవు ఇంత నీతిపరునివి, నిజాయితీపరునివి, లంచగొండిని కాదు, నేను బాధ్యత కలిగిన వ్యక్తిని, ప్రజలను కన్నబిడ్డలాగా చూసుకుంటానా అనేదే నీ అభిప్రాయం అయితే, తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చి నీకు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టి గాలికో లేకుంటే ఈవీఎం మిషన్ల ద్వారానో, నాకు తెలిసి నువ్వు ఈవీఎం మిషన్ల ద్వారానే గెలిచినావులే, గాలికి వచ్చినటోనివే, గాలికి గెలిచినటోనివే, ఎమ్మెల్యే అయినావు. మరి ఏ తెలుగుదేశం పార్టీ అయితే నీకు టికెట్ ఇచ్చిందో, ఎమ్మెల్యే చేసేదానికి దోహదపడిందో ఆ పార్టీ, ఆ అధ్యక్షుడే పల్లా శ్రీనివాసరావు గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు. నీ అధిష్టానం చంద్రబాబు నాయుడు గారు, వారే నీకెందుకు షోకాజ్ నోటీస్ ఇచ్చినారు పెద్ద ఆయన అంటానా నేను. నీకెందుకు షోకాజ్ నోటీస్ ఇచ్చినారు? వారం కిందట పిలిచి నీకు నలుగు పెట్టినారు, లోకేష్ బాబు దగ్గర నలుగు పెట్టినారు. ముస్లింల తొలి సమర్థనే నీకు నలుగు వేసినారు, ఇట్లా నలుగు వేస్తానులే అట్లా వేసినారు నీకు నలుగు. బాగా కుంకుడుకాయ వేసి తల అంటి నీ కొడుకు రామాయణం అంతా చెప్పి, నువ్వు చేసే రామాయణం అంతా చెప్పి, శనిగల లెక్కల కానుంచి స్టార్ట్ అయింది. ఏం పెద్దయినా కరెక్టేనా? ఎట్ట తెలుసు అబ్బా వీరికి అని ఇప్పుడు పెద్దాయన ఆలోచిస్తుంటాడు. కరెక్ట్గా జరిగిందే చెప్తున్నాడు వీడు, ఏంది ఈ మర్మం మీకు అట్లా ఎట్లా అని అనుకుంటుంటాడు పెద్దాయన. ఇప్పుడు శనిగల లెక్కల దగ్గర స్టార్ట్ అయింది మార్కెట్ యార్డ్లో నీ అవినీతి, నీ కొడుకు అవినీతి. చాలా దూరం మాట్లాడినాడు లోకేష్ బాబు నిన్ను. నీకు షోకాజ్ నోటీస్ ఇచ్చినాడు. ఏమని? నెంబర్ 1, ప్రజలారా, నీ కొడుకు అవినీతి ద్వారా నీ కొడుకు సంపాదించే డబ్బు, అక్రమాలు ఎక్కువైనాయి. ఇందుకు నువ్వు పూర్తిగా సహకరిస్తా ఉన్నావు, కుమారుని మీద ప్రేమతోనూ చేతగానితనంతోనూ. నీ కుమారుని యొక్క అవినీతి సామ్రాజ్యానికి నీవే పునాదులు వేస్తున్నావు నీ ఎమ్మెల్యే పదవిని పెట్టుకొని. దీనికి సమాధానం ఇవ్వాలా? 2, ప్రభుత్వ కార్యక్రమాలలో నీ కొడుకు యొక్క పెత్తనం ఎక్కువైంది, ఉండాల్సిన దానికంటే ఎక్కువైంది. సిఐలు, ఎస్ఐలు పోవడం, పుష్పగుచ్చాలు ఇవ్వడం, నమస్కారాలు పెట్టడం, సెల్యూట్లు కొట్టడం, కమిషన్లు పోవడం, కమిషన్లు పిలుచుకొని వాళ్ళే ఇళ్లలో కూర్చొని ఎంత చేయడం, నీది ఏమీ లేకుండా నీ కొడుకు పెత్తనం, నువ్వు డమ్మీ కావడం, నీ కొడుకు మరొక ఎమ్మెల్యే కావడం, ప్రభుత్వ కార్యక్రమాలు ఇన్వాల్వ్మెంట్ అయిపోయి అధికారులను బెదిరించడం, లెక్కలు సంపాదించడానికి అధికారులను ఉపయోగపడమని చెప్పి హుకుం జారీ చేయడం, ఇదంతా ఎక్కువైంది నీ కొడుకుది. దీనికి సమాధానమి. 3, నీ షోకాజ్ నోటీసులు ఏముండాయో నీ చేతనైతే బయట పెట్టు, ఇవే ఉన్నాయి నీ షోకాజ్ నోటీసులో. 3వది, గెలిచిన తర్వాత ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గం యొక్క ప్రజల యొక్క బాగోగులు చూసే విషయంలో నువ్వు బాధ్యతారాహిత్యంగా ఉండావు, ప్రజా దర్బారు నిర్వహించడం లేదు, ప్రజలు పట్టించుకోవడం లేదు అని ఒక ప్రశ్న ఉంది. దానికి నువ్వు ఆనే చెప్పినావు, నేను పెద్దగా అందరికంటే ఊళ్ళో ఉండేది నేనే, ఎవరు ఉండారు ఊళ్ళో సించుతా, నేను 11కు ఆఫీస్కి పోతా అని చెప్పినావు. దానికి లోకేష్ ఏం చెప్పినాడు తెలిసిన? నువ్వు 11కు ఆఫీస్కి వచ్చేది నిజమే అయ్యా, 2కో ఇంటికి పోయేది నిజమే, ఆఫీస్కు 11కు వచ్చి కుర్చీలో నిద్రపోతున్నావు అని ఫోటో చూపించినాడు లోకేష్. పనుకొని నిద్రపోయేది, నువ్వు రోజు నిద్రపోతాను ఆఫీస్కి వచ్చి నువ్వేం చేస్తున్నావు? అట్లా లక్షణంగా భార్య టిఫిన్ పెడతాది, తింటావు, వచ్చి పనుకొని నిద్రపోతున్నావు, 2 అన్నది పనుకుంటావు. నువ్వు చేసింది ఏంది? నువ్వు ప్రజా దర్బారు నిర్వహించింది ఏంది అని ప్రశ్న. నీ కొడుకు అవినీతి మీద, నీ కొడుకు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెత్తనం మీద నువ్వు బాధ్యతారాహిత్యం ఉండేదానిపైన. 4వది ముఖ్యమైంది, ఒక 5-6 మందిని మాత్రమే డబ్బు సంపాదించే మనుషులు నీ పక్కన పెట్టుకొని, ఎటడోలను మహేష్, పర్లపాడు, ఇటడోలు 5-6 మంది ఉన్నారు, వీళ్ళు మాత్రమే పెట్టుకొని ఇంకా మిగతా కష్టపడిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులను గాలికి వదిలేసి మీరు సొంత ఆదాయాల కోసం పనిచేస్తూ వాళ్ళను విస్మరించి గాలికి వదిలేసినారు. దీనికి సమాధానం చెప్పు అని షోకాజ్ నోటీస్ ఇచ్చినారు. ఇది ప్రజలారా, మన పొద్దుటూరు ఎమ్మెల్యేకు వాళ్ళ పార్టీ అధిష్టానమే అవినీతిపరుడని, వాళ్ళ కొడుకు అవినీతిపరుడని, ఆయన బాధ్యతారాహిత్యం కలిగిన వాడని చెప్పి, నిద్రపోయేదాన్ని తప్ప దేనికి తరంగాడని చెప్పి వాళ్ళు ఇచ్చిన షోకాజ్ నోటీస్ ఇది. నిజంగా వరదరాజరెడ్డికి చిత్తశుద్ధి ఉంటే సత్యం పలకమను, రాధాస్వామి మీద ప్రమాణం చేసి సత్యం పలకమను. షోకాజ్ నోటీస్ ఇచ్చినారా, ఇయ్యలేదా?
ఇచ్చింటే సోకానోడు నేను చెప్పినట్టు ఉండాయా లేవా చెప్పమను. లోకేష్ దగ్గర జరిగిన ఈ చర్చ అంతా నిజమా కాదా చెప్పమను. ఆయన ఇంకా చాలా జరిగినాయి లోకేష్ దగ్గర. నీకు కుంకుడుకాయ పెట్టి తలంటిన విషయాలు చాలా ఉన్నాయి. ఇంకా ఎన్ని నువ్వు నేను చెబితే నీకు మర్యాద పోతుంది, సిగ్గు పోతుంది. ఇంత రామాయణం పెట్టుకొని నీ కొడుకు అవినీతి పెట్టుకొని పొద్దున్న లేచినా నుంచి మీరు చేస్తానేది పొద్దుటూ లేనిది ఎట్టనో ఒకట నీ కొడుకును ఆర్థిక కష్టాల్లో నుంచి గడ్డకెక్కియాల. ఆర్థిక కష్టాల నుంచి గడ్డెక్కేదాని కోసం పద్ధతి ప్రకారం డబ్బు సంపాదించుకోకుండా ఈ 5 సంవత్సరాల పదవీ కాలం పూర్తయ్యే లోపల డబ్బులు సంపాదించుకొని మీ కష్టాల నుంచి బయటికి పడాలా. పోనీ ఆ కష్టాలు ఏమన్నా నువ్వు దాతృత్వం నామతిన్న దానం చేసి వచ్చినాయా? నీకు రాలే. నీ కొడుకు 100,000 కోట్లు సంపాదించాలని చెప్పి జాక్పాట్ ఆడితే వచ్చినాయి. ఆ జాక్పాట్ ఆడేదానికి ఏమన్నా మీ ఆస్తులు అమ్మినారా అంటే కాదు. మీ భూములు అట్టే ఉన్నాయి. కామనూరు దగ్గర భూములు అట్టే ఉన్నాయి. పొద్దుటూరులో కామిషెట్ డిగ్రీ కాలేజ్ అట్టే ఉంది. మరొకటి అట్టే ఉంది. ఎస్ఎస్ మాల్ ఉంది. నీ ఆస్తులన్నీ అట్టే ఉన్నాయి. సెంటు భూమి ఎమ్మెల్యేను వ్యాన్నే కానీ ఊళ్ళో వాళ్ళ సొమ్ముతో నీ కొడుకు జాక్పాట్ వ్యాపారం అనే జూదం అన్నాడు. లాటరీ కొడితే నాది, నీ వడ్డీ నీకు 3 రూపాయలు వడ్డీ, 4 రూపాయలు వడ్డీ, 6 రూపాయలు వడ్డీ, పోతే సంఖ నాకిపోండి అని చెప్పి నీ కొడుకు చేసిన వ్యాపారం. నా కొడుకు తిన్న నీ కొడుకు ఏం దాతృత్వం చేయలే, దానధర్మాలు చేయలే. మీరేమి మీ పార్టీ కార్యకర్తల కోసం లక్షల కోట్ల రూపాయలు ఏం ఖర్చులు పెట్టలే ఎన్నికలకు. నేను నా వాళ్ళని పెట్టినా, నా వాళ్ళని చూసుకున్నా. ఇప్పుడు నా దగ్గర ఒక సెంటు భూమి లేదు. ఏదైనా 1,500 కోట్లు 2,000 కోట్లు అన్నారు. మీనాపురం అన్నారు. చూసుకోపోయి మీనాపురం దగ్గర ఎకరా లేదు భూమి నాకు. ఇప్పుడు నాకు 50 ఎకరా భూమిని దింపవచ్చు మీరే. మొత్తం అమ్మి పాదెంగినే, ఎలక్షన్ల బాకీల కోసం అమ్మినే. నాకు సెంటు భూమి లేదు. బ్యాంకులో నా పేరుతో బొచ్చులు 1,00,000 రూపాయలు లెక్క లేదు. ఈ ఫస్ట్ ఎట్టున్నానో రాచమని లెట్టేనాడు. ఇప్పుడు భయమే లేదు. ఇట్లా ఉన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను సంరక్షించడంలో కానీ, రేపు ఎన్నికల్లో మీ తాట తీసేదానికి కానీ ఈ కొంప కూడా అమ్ముతా. నేను ఈ కొంప కూడా అమ్ముతా నా వాళ్ళ కోసం. మీరు కాలేజీ అట్టే ఉంటుంది, ఎస్ఎస్ మాల్ అట్టే ఉంటుంది, కామనూరులో భూములు అట్టే ఉంటాయి, అప్పులోళ్ళు కూడా అట్టే ఉంటారు. ఇప్పుడు కొట్టాలా ఈ పదవిలో. ఇప్పుడు కొడితే తీర్చాలా. దీనికి ఎన్ని మీరు చేర్చాలి. అది నిమ్మకాయల సుధాకర్ భూమి చెరువు కాకపోయినా చెరువు అంటారు, 5 కోట్లు కొడతారు. ఇంకోటి అంటారు లెక్క కొడతారు, ఇంకోటి అంటారు లెక్క కొడతారు. భూములు డేగలు తిరుగుతున్నాడు నీ కొడుకు. పొద్దుటూరు చుట్టూరు కొత్తపల్లె పంచాయతీలు అయితే రోజు ఒక అవినీతి. ఒకటి ముందుకు పెట్టినారు, వెనక పక్క నీ కొడుకు. ఈ వెంకటస్వామి బొల్లవరం దేలం కాడ ఉంది అసైన్మెంట్ భూమి. ఎన్ని ఎకరాలున్నా? 6 ఎకరాలు. అది 100 కోట్లు పైలు ఎత్తాది. ఎకరా ఎంత చేస్తుందన్నా? 15 కోట్లు 100 కోట్లు ఎత్తాది. అది ఎత్తడానికి ఇప్పుడు ఈ కొడుకు పెద్దగా స్కెచ్ చేసినాడు. చౌటపల్లి లక్ష్మీరెడ్డిలు అందరిని పెట్టుకొని, మునివరాలను పెట్టుకొని. మీరు తలకాయ కిందికి కాలు పైకి పెట్టినా ఆ భూమి మీకు చెంద. నేను ఏమేమి చేయాలో అన్ని చేస్తా. ఈ ఊర్లో ఒక సెంటు భూమి కూడా మీరు ప్రభుత్వానికి సంబంధించినది మీరు తీసుకోవాలని కొడుకు ప్రయత్నం చేయమను, అడ్డుకుంటానంట. ఇంత రామాయణం పెట్టుకొని నీ పార్టీని నీకు షోకాజ్ నోటీస్ ఇచ్చే నీ ముడ్డి కింద పుచ్చిపోయేంత పెట్టుకొని అవినీతి. ఇంకా ఎందుకు నీతులు శుద్ధులు? ఇంకా ప్రభుత్వ ఉద్యోగస్తుల దగ్గర పోయి దేవుని పటాల మీద ప్రమాణము. ఇప్పుడు మళ్ళీ మార్కెట్లో ఏవి నేను ఇప్పుడు టెంకాయ కొట్టామట. ఏదో మాట్లాడేంట నా మీద 15 కోట్లు 20 కోట్ల మాట. నేను కూడా వినలే. ఎన్నిసార్లు కొడతారు టెంకాయ నాకు తెలియక అడుగుతా. నేను ఆల్రెడీ పెళ్లి చేసుకున్నా పెద్దయినా, పెళ్లి చేసుకుని అన్నీ అయిపోయినాయి. ఇంకా మళ్ళీ నువ్వెందుకు టెంకాయ కొట్టేది? నేను టెంకాయ కొట్టినా, నేను వర్క్ తెచ్చినా, పని చేయించిన 20 కోట్లు మీ చేత కాక ఆగిపోయింది. ఇప్పుడు చేత అయితే పని మొదలు పెట్టు. ప్రభుత్వం దగ్గర నువ్వు బిల్లులు లెక్కలు తెచ్చింది లేదు, ఒక జీవో తెచ్చింది లేదు, ఏమీ లేదు. ఆ కాంట్రాక్టర్ని పట్టుకొని మనం రావాల్సిన అప్పుడు రాచమూలు చేసిన బిల్లులో కొంత వచ్చింది కదా, దాంట్లో మా కమిషన్ మాకి, ఇప్పుడు మళ్ళీ పని మొదలు పెట్టు, నీకు బిల్లులు ఇప్పించామని అని చెప్పి ఏదో 5 కోట్ల 6 కోట్ల పని చేయిస్తారు. ఆ 5 కోట్ల 6 కోట్ల బిగ్గర బిల్లు ఇచ్చే మళ్ళీ పని చేస్తాడు, లేకపోతే మళ్ళీ ఆగుతుంది. అంటే స్పష్టమైనటువంటి ముఖ్యమంత్రి గారితో స్పష్టమైనటువంటి ఒక నిర్ణయంతో మార్కెట్ యొక్క పునర్నిర్మాణ పనులను చేపట్టలే మీరు. టెంపరవరీ ఒక 5-6 కోట్ల పని జరుగుతుంది, బిల్లు ఇప్పికుంటే ఆగుతుంది. వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ అంతే,
పోయింది అది. పైప్ లైన్ 150 కోట్లు క్యాన్సిల్ అయిపోయింది. పైప్ లైన్ పని. కాలువల ఆధునీకరణ 180 కోట్లు పోయింది అది. ఎస్ఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజీ పోయింది ఇది. అన్నీ పోయినాయి, ఏం లేవు. బస్టాండ్ ఒకటి నేను పూర్తి చేసినా, మీరు చేసింది ఏం లేదు. నేను పూర్తి చేసినా ఇప్పుడు ఓపెన్ చేసుకుంటారు అంతే. ఆ బ్రిడ్జి పని ఒకటి జరుగుతుంది, అది ఎక్కడ జరుగుతుందో అది ఒకటి జరుగుతుంది బా. నేను స్పష్టంగా ఎమ్మెల్యే గారిని అడిగేది ఏంటంటే, నీ పార్టీ నీ అవినీతి పైన, నీ బాధ్యత రాహిత్యం పైన, నీ కొడుకు యొక్క అవినీతి పైన, నీ కొడుకు యొక్క ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎక్కువ దూరడం వలన నీకు షోకాజ్ నోటీస్ ఇచ్చినారు. నీ షోకాజ్ నోటీస్కు ఎక్స్ప్లెనేషన్ అడిగినారు. ఇది నిజమా అబద్ధమా? నేను నిజమని చెప్తానా దేవుని సాక్షిగా? నువ్వు ప్రమాణం చేసి చెప్పు.